నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గాలికి పోయే కంపను వీపుకు తగిలించుకున్నట్లు తనకు సంబంధం లేని వ్యవహారంలో నోరు పారేసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కుల్లో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన జగన్ పార్టీకి అనుకూలంగా మాట్లాడి ఇంటా బయట తిట్లు తింటున్నారు. తెలంగాణ ప్రజలు కింద పడేసి తొక్కినా బుద్ధి రాలేదా అంటూ ఏపీ టీడీపీ నాయకులు విరుచుకుపడ్డారు. జగన్ అయినా చంద్రబాబు అయినా తెలంగాణను అడ్డుకున్న వారేనని, ఇద్దరి విషయంలో దూరం పాటించాల్సి ఉండగా జగన్కు వకాల్తా పుచ్చుకోవడమేంటని బీఆర్ఎస్ నాయకులు కూడా అంతర్గత చర్చల్లో కేటీఆర్ తీరును తప్పుపడుతున్నారు. చంద్రబాబుకు రేవంత్ దగ్గరని ఒక పక్క ప్రచారం చేసుకుంటూనే జగన్తో సాన్నిహిత్యాన్ని ప్రదర్శించుకోవటం తెలివి తక్కువ పని కాదా అని సొంత పార్టీ నేతలు నొసలు చిట్లిస్తున్నారు. ఎవరూ అడగకపోయినా సరే ఏపీ ఎన్నికలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పి అభాసుపాలైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మరోసారి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సందర్భంలో ఏపీ పాలిటిక్స్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఏపీలో జగన్ హీరో అని కేటీఆర్ కితాబునిచ్చేశారు. 40% ఓట్లు తెచ్చుకున్నారని మెచ్చుకున్నారు. ఎన్నో పథకాలు అమలు చేసినప్పటికీ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యకరంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ టీడీపీ నాయకులకు ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణ ఎన్నికలో జనం కాళ్ల కింద పడేసి తొక్కినా కేటీఆర్ కు బుద్ధి రాలేదని, కవిత జైలుకు పోయినా బుద్ధి రాలేదని ఏపీ టీడీపీ నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. 5 ఏళ్లు ఒకరు ప్యాలెస్ కి ఒకరు ఫామ్ హౌస్ కి పరిమితమైనారు. ఒకరు ప్యాలెస్ ఒకరు ఫామ్ హౌస్. మీకు ఒకరికొకరు లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు. కేతిరెడ్డి చేసే భూ కబ్జాలు కేటీఆర్ కు తెలియవా అంటూ ప్రశ్నించింది. ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నందునే తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో జగన్ ఓడిపోయారని ఏపీ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ఇక కేటీఆర్ జగన్ ఒకే గూటి పక్షులు అంటూ ఎద్దావా చేశారు. మీరు అదే ఒకే జాతి పక్షులందరూ ఇవాళ ఒక చోట చేరారు. ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, దాంట్లో ఇంకో చిన్న ప్లేయరు కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓదార్చి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. సమయము, సందర్భము, అవసరము లేకుండా ఏపీ పాలిటిక్స్ మీద కేటీఆర్ కామెంట్లు చేయడం సెల్ఫ్ గోల్ లాంటిదే అని బీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ను బ్రతికించుకోవడం ఎలా అనే విషయంపై దృష్టి పెట్టాల్సిన నాయకులు ఏపీలో జగన్ కోసం మాట్లాడడం వింతగా ఉందని పార్టీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డుపడిన వారే అని, అలాంటప్పుడు కేటీఆర్ ఒకరి సైడ్ తీసుకుని ఎందుకు మాట్లాడారని రుసరుసలాడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువు అని మనమే తరచూ వ్యాఖ్యానిస్తున్నామని, అలాంటప్పుడు జగన్ కోసం మనం తాపత్రయపడితే అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ కాదా అని తెలంగాణ భవన్ వర్గాలు గొడుక్కుంటున్నాయి. ఇక కేటీఆర్ మాట్లాడే మాటలు పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తున్నాయి అనే వాదన వినిపిస్తుంది. ఇక అటు సోషల్ మీడియాలో కూడా ఏపీ పాలిటిక్స్ మీద కేటీఆర్ చేసిన కామెంట్లపై జోకులు పేలుతున్నాయి. జగన్ ఎందుకు ఓడిపోయాడో అర్థం కావడం లేదంటూ కేటీఆర్ పడిన బాధను చూసి మీరెందుకు ఓడిపోయారో అర్థం అవుతుందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలు చేద్దామని విఫలమయ్యారని, ఇంకా పక్క రాష్ట్రాల గొడవని ఎందుకు నెత్తిన ఎత్తుకుంటున్నారంటూ నెటిజన్లు మండిపడ్డారు. చంద్రబాబు, రేవంత్ సాన్నిహిత్యాన్ని బాగా వాడుకోవాలని, తెలంగాణ సెంటిమెంట్ను రాజేయాలనే సూచనలు అందుతున్న సమయంలో కేటీఆర్ ఏకంగా జగన్ సైడ్ తీసుకోవడం రాంగ్ స్టెప్ అని కామెంట్లు వస్తున్నాయి.